V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ విమన్ నగర్లో శ్రీమేరు సహిత కనకదుర్గ ఆలయం ప్రతిష్టాపన, శ్రీచక్ర ప్రతిష్టాపన మరియు హోమం, మహా అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. శ్రీచక్ర ప్రతిష్టాపన వల్ల చాలా మహిమలు ఎక్కువ ఉంటాయని వచ్చి దర్శనం చేసుకోవాలని ఆలయ పూజారులు తెలియజేశారు. ఈ యొక్క శ్రీచక్రం అరుదైన దేవాలయాల్లో మాత్రమే ప్రతిష్టాపన జరుగుతుందని, ఈ ఆలయం కట్టడానికి అమ్మవారు స్వయంగా స్థలం ఏర్పాటు చేసుకొని కలలో కనిపించి దేవాలయం నిర్మించమని ఆదేశించింది. ఆ దంపతులు చక్కగా ఆ యొక్క స్థలంలో ప్రతిష్టాపన, హోమం, అన్నదానం కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నారు ఆ యొక్క దంపతులు. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన్నమదనే శుశ్రూషేయాన్ మనుష్యే యస్తంబా దేవాదంతు. ఓం శాంతి శాంతి శాంతి. సూర్యః మనకి శ్రీచక్రానికి అధిక ప్రాముఖ్యత ఉన్నది. మనకి ప్రతి దేవతామూర్తుల్లో కూడా మనకి ప్రతి దేవతామూర్తి కింద మనం యంత్రం వేస్తాం. ఏ దేవతామూర్తికి ఆ దేవతా తాలూకా యంత్రం వేయడం జరుగుతుంది. అటువంటిది 33 కోట్ల దేవతలకి శక్తివంతమైనది, ఆధారభూతమైనది, అలాగే శివ చక్రాలు, శక్తి చక్రాలు అన్నీ కలిగినటువంటిది మహామేరు యంత్రం. దాన్నే శ్రీచక్రం అంటారు. ఆ శ్రీచక్ర యంత్రాన్ని ఎక్కడైతే ప్రతిష్ఠ చేస్తారో అక్కడ 33 కోట్ల మంది దేవతల తాలూకా శక్తి కొలువై ఉంటుందని మన హిందూ సాంప్రదాయం చెప్తుంది. అందువలన శ్రీచక్రదుర్గమ్మ వారి ఆలయం మన విమాననగర్లో నిర్మించడం, అది శక్తి పంచాయతన క్షేత్రంగా భవిష్యత్తులో విరాజిల్లుతుంది. ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అన్నటువంటి అప్పల నరసమ్మ గారి దంపతులు ఇక్కడ స్థలాన్ని దేవుడికి కేటాయించడం జరిగింది అమ్మవారికి. అందువలన ఈ క్షేత్రం ఎప్పుడు కూడా దివ్య శక్తి క్షేత్రంగా విశాఖపట్నంలో విరాజిల్లాలని ఆ అమ్మవారిని కోరిసినమంటే దేవాలయంలో ఉన్నటువంటి యంత్రం వేస్తాం. రాగిరేఖ మీద ఉన్నటువంటి యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తాం ప్రతి దేవాలయంలో కూడా. అది మహాశక్తివంతమైనది. అలాంటిది రాగిరేఖ మీద వేసినటువంటి యంత్రానికి ఎంత శక్తి ఉంటే, అలాంటిది 33 కోట్ల దేవతల తాలూకా శక్తి ఆవిర్భవించినటువంటి ఆ శ్రీచక్రానికి ఎంత శక్తి ఉంటుందో అందరూ కూడా ఆలోచించుకోవాలి. అటువంటి దివ్య శక్తి కలిగిన మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లడానికి ఇక్కడ శక్తి క్షేత్రంగా శక్తి పంచాయతన క్షేత్రంగా ఇక్కడ నిర్మాణం జరిగి ఆ ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతుంది రేపు. అందువలన భక్తులందరూ కూడా మాకు స్థలదాత మా మామయ్య గారు చుక్క కృష్ణ గారు, చుక్క ప్లస్మ గారు ఇచ్చారన్నమాట.
మేము ఈ రైలు ట్రాక్ పక్కన అమ్మవారు మా గ్రామ దేవత ఉంది జీవాలమ్మగారు. అది 4 సంవత్సరాలు మేము చేసామన్నమాట. ఆవిడ ఏంటంటే ఇక్కడ ప్రతిష్ఠించమని మాకు అమ్మవారు కళ్ళలో కనిపించారు. అందుకు ఇక్కడ మేము దుర్గాదేవిని ప్రతిష్ఠిస్తున్నాము. అలాగే మాకు మా గురువుగారు అయిన సలహా తీసుకొని అన్నీ చేస్తున్నాం. అలాగే భక్తులు అందరూ మాకు సహకారంతో ఈ నిర్మాణం జరుగుతాం ప్రతిష్ఠిస్తున్నాం. నా పేరు వరలక్ష్మి. మేము యాక్చువల్గా 4 సంవత్సరాల క్రితం జువ్వాలమ్మ ఇక్కడ గ్రామదేవత ఉంది లోపల ట్రాక్ వెనకతల మేము సేవ చేయడానికి అని వెళ్ళాం. అమ్మవారు ఫస్ట్ కల్లో కనబడి నాకు ఇక్కడ సేవ చేయడానికి రమ్మని పిలిచారు. అయితే అక్కడ అనుకోకుండా మేము వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్ సేవ చేద్దామని వెళ్ళాం. ఆ 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ కాస్త 4 ఇయర్స్ చేసాం మేము సేవ. చేసిన తర్వాత అమ్మవారు ఇక్కడ దుర్గాదేవిని నేను విమాన్ నగర్లోనే వస్తాను, దుర్గాదేవిని కట్టండి అని అన్నారు. దుర్గాదేవిని ఇక్కడ స్థాపించడం అయింది. అందుకు మా నాన్నగారిని అంటే యాక్చువల్గా మేము రోడ్డు మీద అనుకున్నాం కడదామని. మా నాన్నగారు ఈలోగా స్థలం ఇస్తానమ్మా ఇక్కడ కట్టండి అన్నారు. అందుకు ఇక్కడ స్థలం తీసుకొని ఇక్కడ దుర్గాదేవిని నిర్మించడం జరుగుతుంది. శ్రీమేరు సహిత పంచాయతనం అమ్మవార్లు ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రజలందరూ వచ్చి అమ్మవారి కృప దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. అందరూ ఇక్కడ చిన్ని అని పిలుస్తారు. అలాగే మన మాణిక్యం గారు 4 సంవత్సరాల వరకు జువాలమ్మ పట్టాల వద్ద ఉన్న జువాలమ్మ దగ్గర సేవ చేయడం జరిగింది. అలాగే ఆవిడ స్వప్నంలో కనబడి ఇలాగా నేను మీ గ్రామంలోకి వద్దాం అనుకుంటున్నాను అని స్వప్నంలో చెప్పగా వాళ్ళ మామగారు చుక్కా కృష్ణ గారు ఈ స్థలదాత ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు మాణిక్యం గారు ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే అందరినీ సహాయ సహకారాలు అడిగారు. అలాగే మా గ్రామంలో దుర్గాదేవి ఆల్రెడీ మాకు ఎన్ఐడిలో ఉంది, ఎన్ఐడి క్వార్టర్స్ లోపల. కావున భక్తులందరినీ అక్కడ అలౌ చేయకపోవడం వల్ల గత 4 సంవత్సరాల కరోనా నుంచి మాకు అలౌ చేయడం జరగట్లేదు. దానివల్ల అమ్మవారు కూడా అక్కడ భక్తులకి దర్శనం లేకపోవడం వల్ల అమ్మవారు కూడా ఇక్కడికి వచ్చిందని మేము అందరూ భావిస్తూ, అలాగే మాణిక్యం గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి మేలు జరగాలని అందరినీ ఆశీర్వదించమని, గ్రామంలో ఉన్న దుర్గాదేవిని దర్శించుకోవాలని అందరినీ పేరు గడప గడపని. అలాగే మన విమాన్ నగర్ వెంకటేశ్వర స్వామి గుడి బ్యాక్ సైడ్ ట్రాక్ బిసైడ్ ఎయిర్పోర్ట్ రోడ్లో అమ్మవారు వెలిసి ఉంది. అమ్మవారిని అందరూ దర్శించుకోవాలని మరీ కోరుకుంటున్నాం. దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, జువ్వాలమ్మకి, కనకదుర్గమ్మకి, కనకదుర్గమ్మకి, మేరు సహిత కనకదుర్గమ్మకి, దుర్గమ్మకి, శక్తి పంచాయతీల దేవాలయానికి, శక్తి పంచాయతీల దేవాలయానికి, శక్తి పంచాయతీల దేవాలయానికి, కనకదుర్గమ్మకి. అయ్యా అందరూ కూడా ఆసనానికి సిద్ధం చేసుకున్నారా? అయ్యా అందరూ కూడా ఆసనానికి